హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ జకాటెక్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు జకాటెక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక్కడ చూడండి మనకు హై స్కూల్ డిప్లొమా ఈక్వలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ సర్టిఫికేషన్ ఈజ్ ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఓన్లీ మీ దగ్గర ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతే కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, వన్స్ మీకు కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీని 20,000 to 22,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 20,000 to 22,000 వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీకు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే ఇక జకాటెక్ కంపెనీ కస్టమర్స్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోన్ కాల్స్, మెయిల్స్, చాట్ ప్రాసెస్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి ఒక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి అదేవిధంగా సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి, సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా. అదేవిధంగా కస్టమర్స్కి వచ్చేసి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ కంప్లైంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కస్టమర్స్ యొక్క ఇష్యూస్ కావచ్చు, కంప్లైంట్స్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీ యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా దీంతో పాటు ప్రొయాక్టివ్లీ ఐడెంటిఫై అండ్ అడ్రస్ కస్టమర్ నీడ్స్, డాక్యుమెంట్ కస్టమర్ ఇంట్రాక్షన్ అండ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ కస్టమర్స్ దగ్గర మీరు ఇంటరాక్ట్ అవుతారు కదా, సో ఇక ఇంటరాక్ట్ అయిన తర్వాత మీకు ఏవైతే ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్స్ ఉంటాయో సో వాటిని కూడా మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూట్ టు ద నాలెడ్జ్ స్పేస్ అండ్ FAQs కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దీంతో పాటు అసిస్టెంట్ కస్టమర్స్ ఆన్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్. సో కస్టమర్స్కి వచ్చేసి మీరు ఆన్ బోర్డింగ్ అండ్ అలాగే ట్రైనింగ్ కూడా మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీట్ కస్టమర్ సపోర్ట్ KPI అండ్ SLS అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరు కండక్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వేస్ అండ్ అనాలిసిస్. సో మీరు వచ్చేసి కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందని చెప్పేసి ఒక సర్వే కూడా మీరైతే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని అనలైజ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టే అప్డేటెడ్ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే యొక్క కంపెనీ ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే మీరు ఎప్పటికప్పుడు సో అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఇండస్ట్రీ ట్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా కంపెనీ యొక్క ప్రోడక్ట్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక ప్రోడక్ట్ సంబంధించి డేటా ఏదైతే ఉందో సో దాని వచ్చేసి మీరు అప్ టు డేట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్క్. గైస్ మీరైతే కంగారు పడకండి, ఎలా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో మీకు కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో కావచ్చు, లేదంటే అదర్ సిమిలర్ జాబ్ రోల్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేస్తాము అనుకుంటే ట్రై చేయండి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. బట్ మెయిన్గా వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా యాక్టివ్ లిసనింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు CRM సిస్టమ్కి సంబంధించి హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు టెక్నికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి అదేవిధంగా బేసిక్ టెక్నికల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఏమైనా ఇక గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అదేవిధంగా కస్టమర్ బేస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు ఆ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క MS ఆఫీస్ని అదేవిధంగా సపోర్టింగ్ టూల్స్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు ప్రొఫిషియెంట్గా అయితే తెలిసి ఉండాలన్నమాట. అలాగే డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్కి సంబంధించి మీకు కస్టమర్స్ కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలంటే ఇక స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి గైస్, విల్లింగ్నెస్ టు వర్క్ ఫ్లెక్సిబుల్ హవర్స్ అండ్ అకేషనల్ వీకెండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు యొక్క ఒకేషనల్ వీకెండ్స్లో కావచ్చు, ఫ్లెక్సిబుల్ హవర్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఇవి వచ్చేసి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో ఇక స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయాలా లేదా డే షిఫ్ట్లో వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయలేదు. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో మీకైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రొటేషనల్ షిఫ్ట్సా లేదంటే డే షిఫ్ట్స్లో వర్క్ చేయాలని చెప్పేసి. అంటే మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంటుంది. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. గైస్ మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు అడిషనల్గా కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉందో అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే అడుగుతున్నారు. సో ప్రెసెంట్ మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ చెక్ బాక్స్ అయితే టిక్ పెట్టేసేయండి. అదేవిధంగా ఫ్రమ్ అడ్రస్ అదేవిధంగా టు అడ్రస్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తారని చెప్పేసి. అదేవిధంగా సిటీ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ రివ్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని 1-2 సార్లు క్లియర్గా రివ్యూ చేసుకునేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ని జెకాటెక్ కంపెనీకి సెండ్ చేస్తామని చెప్పేసి పాపప్ రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.